భాస్కర్ మా దేవాలయంలో ఒక ఆవు పెంచుకుంటున్నాము. ఆవు వలన మాకు గోమయంతో ఏదైనా ఉత్పత్తులు తయారని చెప్పి ఉద్దేశం కలిగినది. మొదలు ఫస్ట్ టైంలో దీపాలు పిడికలు చేసినాం. పిడికల తర్వాత దీపాలు చేసినాం. దీపాలు చేసినాక దీంతో సాంబ్రాణి కప్స్ చేస్తే బాగుంటుంది, మన ప్రాంతం లెక్క లేదు అని చెప్పి అనుకొని ఇవి తయారు చేస్తున్నాము. దీనివల్ల ఇవి కాల్చడం వల్ల వాతావరణం శుద్ధి అవుతుంది, నెగిటివ్ పాజిటివ్ ఏర్పడుతున్న ఉద్దేశంతో మేము సంకల్పం తీసుకొని హైదరాబాద్ నుంచి మిషన్ తీసుకొచ్చి ఫస్ట్ గోమయాన్ని ఇలా ఒక 2 రోజులు ఎండబెట్టినాక మొత్తం దాన్ని చిన్న చిన్న రెండోసారి ఇట్లా అవుతాయా? ఇట్లయితే ఏది ఇవి ఇట్లా ఇది రెండోసారి ఇది ఆ ఎండబెట్టిన దాన్ని ఇట్లా చిన్న చిన్న కొట్టుతారు, కొద్దిగా వెళ్తురు అని. దాని తర్వాత చిన్న ముక్కలుగా చేసారు. ఆ ఎండినాయి అన్నట్టు అవి ఎండినాయి. ఓహో. తర్వాత ఈ దీంట్లో మిషన్ లో ఇట్లా పౌడర్ చేస్తారా? ఈ మిషన్ లో చేసి పౌడర్ చేసేస్తాం. ఓకే, ఇది పౌడరా? ఇది చూపిని వెళ్తురు. ఇది పౌడర్ ఇలా పౌడర్ అయిన తర్వాత మిక్సింగ్ చేస్తారు, కప్స్ చేస్తారు. కప్స్ ఇలా కప్స్ ఇట్లా ఇట్లా ఎండలు చేస్తారు, ఇట్లా సాంచల. ఒక్క రోజుకు కొన్ని టన్నులకు కుడుకలు బియ్యం తర్వాత నింపుతారా? నింపి కొద్దిగా ఎండలో పెట్టినట్టున్నారు. ఇట్లా రోజుకి ఎన్ని నింపుతావు అమ్మా? 1 కిలో. కిలో ఈ సంఖ్య ఎంత అవుతుంది? అది ఆ కిలో ఎన్ని ఇట్లా నింపుతావు? 600 దాకా 1 కిలోకు. తర్వాత కొద్దిగా ఎండలో పెడతారు. ఇది ఎండలో పెట్టిన తర్వాత ప్యాకింగ్ ఏది? ఇది ఇట్లా చూపించండి. అందులో ఫిల్ చేసే మెటీరియల్ గురించి చెప్పమనండి. ఇది ఓపెన్ చేయి. ఏమేం కలుపుతారు ఇంట్లో? మైసాక్షి 2 కంబైన్ చేసి దానిలో తర్వాత సాంబ్రాణి అంటే గుగ్గిలము అవి 2 కలిపి గుగ్గిలము మైసాక్షి ఇవి 2 చేసి మిక్స్ ఇది కంపౌండర్ తోటి మిక్స్ చేస్తాం. గోందు కొద్దిగా ఎందుకంటే రాలిపోకుండా చేసి నింపి ప్యాక్ చేసిస్తాం. ఓకే, వెరీ గుడ్. ఆరోగ్యద అంటే ఇది నేచురల్ స్వానుభవ్ యోగ్. అనుభవ్ యోగ్ అది ఒక ఆయుర్వేదంలో ఇంటి చిట్కాలలో వాడచ్చు. ఇది ఇప్పు పౌడర్ ఇప్పరాదా? ఓకే ఓకే. ఈ బ్రాండ్ పేరా? ఇవి లోకల్లో వాడుతున్నాం. ఇప్పుడు షాప్లో వేస్తలేము, ఎందుకంటే వాళ్ళ దగ్గర తీసుకుపోతారు. ఓకే.